హాయ్ ఫ్రెండ్స్, విద్యా ఉద్యోగ సమాచార యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. భారత వైమానిక దళంలో టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేయాలని కోరుకునే యువతకు చక్కని అవకాశం. తాజాగా ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ AFCAT 2021 నోటిఫికేషన్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా వైమానిక దళంలో పర్మనెంట్ కమిషన్ PC, షార్ట్ సర్వీస్ కమిషన్ SSC స్థాయి ఉద్యోగాలలో చేరవచ్చును. నోటిఫికేషన్ వివరాలలో వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్కు అర్హులైన, ఆసక్తి కలిగిన భారతీయ పౌరులు అయిన మహిళలు మరియు పురుషుల నుండి మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఆన్లైన్ ద్వారా గెజిటెడ్ ఆఫీసర్ ఇన్ ఫ్లయింగ్ మరియు గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాలలో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హతలు: అభ్యర్థి తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి. వయస్సు: ఫ్లయింగ్ బ్రాంచ్, త్రో, AFCAT అండ్ NCC స్పెషల్ ఎంట్రీ వారికి 20 నుండి 24 సంవత్సరముల మధ్య వయస్సు కలిగి ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల వారికి 20 నుండి 26 సంవత్సరముల మధ్య వయస్సు కలిగి ఉండాలి. విద్యార్హతలు: ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఫ్లయింగ్ బ్రాంచ్ 60% మార్కులతో ఇంటర్, మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఉత్తీర్ణత, డిగ్రీ, బీటెక్, BE విద్యార్హతలు కలిగి ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్ 50% మార్కులతో ఇంటర్, మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో తప్పనిసరి ఉత్తీర్ణత మరియు ఏరోనాటికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఏరో సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్లో 60% మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్ 60% మార్కులతో ఇంటర్ మరియు డిగ్రీలో ఉత్తీర్ణత. అకౌంట్ బ్రాంచ్ 60% మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత మరియు బీకామ్ డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ కలిగి ఉండాలి. పోస్టుల వివరాలు మరియు ఖాళీలు: ఫ్లయింగ్ SSC 69, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ AEL SSC 40, AEM SSC 17, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ అడ్మిన్ SSC 19, ACCTS SSC 10, LGS SSC 14. NCC స్పెషల్ ఎంట్రీ ఫ్లయింగ్ CDSE వారికి PC కింద 10%, AFCTలో SSC కింద 10%గా ఉంటుంది. జీతాల వివరాలు: పే ఆన్ కమిషనింగ్ యాజ్ పర్ 7th CPC 56,100 నుండి 1,77,500 వరకు ఉంటుంది. ఎంపికైన వారికి ట్రైనింగ్లో 56,100 రూపాయలను జీతంగా ఇస్తారు. దరఖాస్తు విధానం: అర్హత, ఆసక్తి కలిగిన మేల్, ఫీమేల్ అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనవచ్చును. దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 30, 2020. మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ అయిన ఇండియన్ ఫోర్స్ AFCAT.cdac.in సందర్శించండి. నోటిఫికేషన్, అధికారిక వెబ్సైట్ అడ్రస్లను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసి తెలుసుకోండి. రిజిస్ట్రేషన్ పేజీ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన వారికి యూజర్ ID, పాస్వర్డ్ లభిస్తాయి. వాటి ఆధారంగా లాగిన్ అయి పూర్తి దరఖాస్తును ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. పరీక్ష ఫీజు అందరికీ 250 రూపాయలు ఉంటుంది. అడ్మిట్ కార్డులను పరీక్ష తేదీకు 10 నుంచి 20 రోజుల ముందుగా
అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపిక విధానం రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. రాత పరీక్ష ఈ విధంగా ఉంటుంది. రాత పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడానికి 2 గంటల సమయం ఉంటుంది. ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ మిలిటరీ యాప్టిట్యూడ్ టెస్ట్ సంబంధించి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు ఇస్తారు మరియు ప్రతి ఒక్క తప్పు సమాధానానికి 1 మార్కు చొప్పున కట్ చేస్తారు. అటెంప్ట్ చేయని ప్రశ్నలకు ఎటువంటి మార్కులు ఇవ్వరు. ఈ పరీక్షలో పాస్ అయిన వారికి ఫిజికల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. ఫర్ మోర్ లేటెస్ట్ జాబ్ అండ్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ subscribe our channel and like, share, comment also. Thank you for watching.